వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 25 lakhs 50 months చిట్టి గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటామండి. మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకి ఏంటంటే లాస్ట్ 3 years నుంచి కపిల్ చిట్స్ అనేది మనకి ఏంటంటే ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు మనకు చిట్స్ అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉండడం జరిగింది. సో అందులో మనం ఏంటంటే ఈరోజు టాపిక్ మనం 25 lakhs 50 months చిట్టి గురించి మనం మాట్లాడుకుందామండి. సో మనకి ఏంటంటే ఫుల్ పేమెంట్ 25 lakhs యొక్క ఫుల్ పేమెంట్ 50,000. 50,000 మీరు 50 సార్లు మీరు పేమెంట్ చేస్తే మీకు ఎంత 25 lakhs అవుతుంది. 50,000 ఇంటూ 50 25 lakhs అవుతుంది. సో ఈ ఫుల్ పేమెంట్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అనేది మాత్రమే మనకు ఫుల్ పేమెంట్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 32,500 అనేది పడుతుంది ఇక్కడ. అంటే ఫస్ట్ మంత్ 50,000, సెకండ్ మంత్ 32,500, థర్డ్ మంత్ మళ్ళీ 50,000 వస్తుంది, ఫోర్త్ ఫిఫ్త్ అండ్ అప్ టు ఆవరేజ్గా మనకు 10 months వరకు కూడా 32,500 వస్తుంది. సో ఆ తర్వాత ఇదంతా టోటల్గా డ్రా సిస్టమ్ ఉంటుంది కాబట్టి 10 months మనకు 32,500 ఈఎంఐ రావడం జరుగుతుంది. సో ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకు బిడ్ పేబుల్ మనం తీసుకున్న చిట్ క్లిక్ చేస్తే వచ్చే అమౌంట్ వచ్చేసి మనకు 50 lakhs అవుతుంది. సో ఆ తర్వాత ఓపెన్ యాక్షన్ తర్వాత మనకు 32,500 అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ 33,000 అండ్ 33,500, 34,000 అలా ఇంక్రీజ్ అవుతూ లాస్ట్కి మనకు 50,000 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మినిమం అమౌంట్ 32,500, మ్యాక్సిమం అమౌంట్ మనకి ఏంటంటే 50,000 అవుతుంది. సో మనం టోటల్గా చిట్లో మొత్తం కూడా ఈ బిట్వీన్లో మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్కు మీరు తీసుకున్న అమౌంట్ బిట్ పేబుల్ వచ్చేసి మనకు 23 lakhs 50,000 అనేది లాస్ట్ క్లిక్ చేసుకున్న వాళ్ళకి మనకు బెనిఫిట్ వస్తుంది. సో మీకు మొత్తం టోటల్గా ఆవరేజ్గా మీరు అప్రాక్సిమేట్లీ మీరు చూసినట్లయితే మీరు 19 lakhs దాకా పేమెంట్ చేస్తారు. సో మీకు 23 ఆవరేజ్గా 18 to 19 lakhs దాకా మీ పేమెంట్ ఉంటుంది. 23 lakhs 50,000 అనేది మీకు బిట్ పేబుల్ అని రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆవరేజ్గా 4 to 5 అనేది మీకు డివిడెండ్ అనేది 4 to 5 అనేది మీకు సేవింగ్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు లబ్ధి అనేది జరుగుతుంది. సో దీంట్లో స్టార్టింగ్ 15, తర్వాత ఏంటంటే మళ్ళీ 16, 17, 18 ఆ విధంగా అనేది మీకు ఇంక్రీజ్ అనేది బిట్ పేబుల్ జరగడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి మీకు ఏంటంటే ఆవరేజ్గా చూసుకున్నట్లయితే మీకు 70 paisa 80 paisa కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడదు. సో మిడిల్ ఎత్తుకున్న వాళ్ళకి అండ్ 20 months ఆ విధంగా ఎత్తుకున్న వాళ్ళకి నో ప్రాఫిట్ నో లాస్. సో ఓకే అమౌంట్ తీసుకోవచ్చు, మీరు ఎంత తీసుకున్నారో అంతే పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్కు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మీకు ఖచ్చితంగా మీకు 1 rupee అనేది వర్కౌట్ అవుతుంది. సో ఈ చిట్స్ లిఫ్ట్ చేస్తే షూటీస్ గురించి దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క షూటీస్ అంటే ఏ టైంలో షూటీస్ అనేది ఏంటంటే మనకు ఎఫ్ఎల్ను బట్టి అంటే స్టార్టింగ్లో తీసుకుంటే ఒక విధంగా, మధ్యలో తీసుకుంటే ఒక విధంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క షూటీస్ వివరాల గురించి స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దాని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.